హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ నిరీక్షణ ఇన్నాళ్లకు తీరింది. 3 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ ఈరోజు థియేటర్స్లోకి దిగాడు. భారీ బడ్జెట్తో శంకర్ రూపొందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా దర్శకుడిగా శంకర్కు, నిర్మాతగా దిల్ రాజుకు, గ్యాప్ తర్వాత సోలో హీరోగా చేసిన రామ్ చరణ్కు ఈ సినిమా ఎంతో కీలకమైంది. దీంతో అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది. ఇంతకీ సినిమా ఎలా ఉంది, కథ ఏంటి, శంకర్ మళ్ళీ బ్యాంక్తో వచ్చి హిట్ ఇచ్చారా లేదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. డైరెక్టర్ శంకర్ పొలిటికల్ డ్రామాలతోనే తన కెరీర్ను మొదలుపెట్టి మంచి సినిమాలను నిర్మించుకుంటూ వచ్చారు. అలాగే తను చేసే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సామాజిక సందేశం ఉండేలా చూసుకుంటారు. అదే ఆయన్ని ప్రత్యేక దర్శకుడిగా నిలబెట్టింది. ఈసారి తెలుగులో స్ట్రైట్ సినిమా, అది రామ్ చరణ్తో అనగానే అంచనాలు ఎంతగానో పెరిగాయి. అయితే గత కొద్ది కాలంగా శంకర్ తెరకెక్కించే కథలు ఆసక్తికరంగా ఉండడం లేదు. మరి మెగా ఫ్యాన్స్ ముందు నుంచి భయపడినట్టుగానే ఈ సినిమా కూడా అంత ఆసక్తికరంగా లేదనే చెప్పాలి. గ్రాండియర్ మేకింగ్తో చూస్తుండిపోతాం తప్ప కథ పరంగా ఆసక్తి ఉండదు. కథ ఎలా ఉన్నా స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా ఉంటే సమస్య ఉండదు. కానీ ఈ సినిమాలో కథ, కథనం రెండూ చాలా ఫ్లాట్గా నడుస్తుంటాయి. ఎక్కడా మనకు ఊహకు అందని మలుపులు కనపడవు. అలాగే హై ఇచ్చే ఎలిమెంట్స్ చాలా పరిమితంగా ఉంటాయి. ఇలాంటి భారీ సినిమాల్లో ఈ మధ్యన హై ఇచ్చే ఎలిమెంట్స్దే ప్రాధాన్యత అన్నట్టుగా ఉంటున్నాయి. జనం అవే ఎదురు చూస్తుంటారు. అవి మిస్ అయ్యాయనే చెప్పాలి. ఒకే ఒక్కడు, శివాజీ వంటి శంకర్ సినిమాలు పదే గుర్తు వస్తుంటాయి. సినిమాలో శంకర్ మార్క్ ఎక్కడ బాగా కనబడుతుందంటే విజువల్స్లోనూ, సెకండ్ హాఫ్లో వచ్చే ఎపిసోడ్లోనే అని చెప్పాలి. శంకర్ సినిమాలో కనిపించే ఎమోషన్స్ సైతం ఇందులో కనిపించవు. కథ దానంతటికి అది నడుస్తుంటుంది. కానీ మన హృదయాల్లోకి వెళ్ళి ఇది మన కథే, హీరో గెలవాలి అనిపించేంత భావోద్వేగాలు అయితే రైజ్ చేయలేకపోయారు. ఇక ఈ సినిమా ఎలా ఉన్నా రామ్ చరణ్ నటనకు మంచి మార్కులు పడతాయి. రామ్ చరణ్కు వేరియేషన్స్ చూపించగలిగే పాత్ర దొరకడంతో తనలోని నటుడిని ఆవిష్కరించగలిగాడు. హీరోయిన్గా కియారా అద్వానీ పాటలకు మాత్రమే పరిమితమైందని చెప్పాలి. పార్వతిగా అంజలికి మంచి పాత్ర దక్కింది. ఇక విలన్గా నటించిన ఎస్జే సూర్య మరోసారి తన విశ్వరూపం చూపించారు. శ్రీకాంత్ లుక్ కూడా డిఫరెంట్గా ప్రజెంట్ చేసి సర్ప్రైజ్ చేశారు. ఫైనల్గా శంకర్ వంటి డైరెక్టర్ తీసిన సినిమా అయినా కథ లోపిస్తే ఆడియన్స్ నుంచి తిరస్కారం ఎదుర్కోక తప్పదు. అయితే ఇది పొంగల్ సీజన్ కాబట్టి కలెక్షన్స్ మాత్రం భారీగా రాబట్టే అవకాశం ఉంది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.